నేను ఇప్పుడు చోలే మసాలా చేయబోతున్నాను. ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అది హీట్ ఎక్కినాక అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడినాక జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడినాక ఒక చిన్న ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరు బయటకు వచ్చి తొందరగా మగ్గుతుంది. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు మగ్గించి నైట్ నానబెట్టుకున్న కాబూలీ శనగలు, కొద్దిగా రాజ్మా వేసానండి దాంట్లో. ఇవి రెండు వేసేసి కలిపేసుకోవాలి ఒకసారి. ఆయిల్ అంటుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది. మళ్ళీ బాగా కలిపేసుకొని ఉంచుకోవాలి. కొద్దిగా సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలండి. తర్వాత కలమాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ కడిగేసి పెట్టుకున్నాను. అవి కొద్దిగా వేసేసి మూత పెట్టి ఒక 5 minutes నూనెలో మగ్గియాలండి. మగ్గియడం వల్ల కాబూలీ శనగలకి ఉప్పు కారం మంచిగా పట్టి వాసన వస్తుంది, గుమగుమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మగ్గిందా లేదో ఒకసారి చూసుకున్నాక తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయాలండి. ఒక 2 విజిల్ రానివ్వాలి. విజిల్ రానిస్తే అయిపోతుంది. చోలే మసాలా రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.